అప్డేట్స్ చూసుకుంటే హైదరాబాద్ మహానగరంలోని పాతబోయినపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాల తరగతి గదుల్లో మత్తు పదార్థాల తయారీ కేంద్రం బయటపడడం సంచలనంగా మారింది. విద్యాబుద్ధులు నేర్పే పవిత్ర స్థలంలోనే చట్ట విరుద్ధంగా అల్ఫ్రాజోలం అనే మత్తుబందును తయారు చేస్తుండడం పోలీసులను ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన స్థానికంగా ఉన్న మేధా ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల 2వ అంతస్తులో అక్రమంగా మత్తు పదార్థాల తయారీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ బృందం పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి రహస్యంగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని వెలుగులో తెచ్చారు. పాఠశాల నిర్వాహకుడైన జయప్రకాష్ గౌడ్ 2 గదుల్లో అల్ఫాజోలం తయారీ యంత్రాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రసాయన దుకాణాల నుంచి ముడి సరుకులు తెచ్చి 6-7 దశల్లో ప్రాసెస్ చేసి మత్తుమందు తయారు చేసినట్టు విచారణలో తేలింది. ఉదయం పాఠశాల తరగతులు జరుగుతుండగానే అదే సమయంలో పై అంతస్తులో ఈ దందా సాగుతుంది. స్థానికులకు ఎటువంటి అనుమానం రాకుండా పాఠశాలను అడ్డుగా ఉపయోగించుకున్న సోదాలు అనంతరం 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి 20 లక్షల నగదు, దాదాపు 1 కోటి విలువైన 7 కిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 10వ తరగతి వరకు విద్య కొనసాగుతుంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు చదువుకునే చోటే మత్తు పదార్థాలు తయారు జరుగుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న ఈగల్ బృందం నిందితులు అల్ఫ్రాజోలంతో పాటు మరిన్ని మత్తు పదార్థాల తయారీలో కూడా భాగమై ఉండవచ్చన్న అనుమానంతో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మేనేజింగ్ డైరెక్టర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి, అసలు పాఠశాలని ఈ మత్తు పదార్థాలు తయారు చేయడానికి ఎంచుకోవడం అంటే ఆ సీక్రెట్ గా ఉంచడానిక ఆ స్కూల్ ఎంచుకోవడం అనేది దీనిపై ఏంటి సార్ అప్డేట్స్ ఏంటి? అంటే ఒక ప్రీ ప్లాన్డ్ క్రిమినల్ యాక్టివిటీ ఎలా చేయొచ్చు, ఆ యాక్టివిటీ చేసేటప్పుడు దాన్ని బయటపడకుండా ఆపడానికి ఎలాంటి షీల్డ్ ని తీసుకోవాలి అనే విషయానికి సంబంధించిన దాంట్లో ఈ మల్లెల ప్రకాష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పర్ఫెక్ట్ గా దీన్ని జయప్రకాష్ గౌడ్ ఎవరైతే చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం హై స్కూల్, ఆ హై స్కూల్లో 2వ అంతస్తులో ఒక రూము, ఆ రూమ్ కూడా ఒక ఫ్యాక్టరీ లాగా కాకుండా ఒక కెమికల్ ల్యాబ్ అని జనాలు భావించేలాగా తయారు చేసేసి అందులో రియాక్టర్లు కానివ్వండి, దానికి సంబంధించిన తయారు చేసే సామాగ్రి కానివ్వండి అక్కడ పెట్టి సోమవారం నుంచి శనివారం వరకు తయారు చేసి సండే రోజు దీన్ని అక్కడ నుంచి తరలించి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వాసిని గుర్తించారు. సో ఈయన జయప్రకాష్ గౌడ్, ఈయన కుదిరే ఇది ఏదైతే మన కళ్ళు తయారీకి సంబంధించిన తయారీదారులు ఉంటారో, లేకపోతే ఏదైతే ఈ కళ్ళు కాంపౌండ్ నిర్వహించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఇక్కడ నుంచి తయారు చేసిన అల్ఫాజోలంని తీసుకెళ్లి అక్కడ కల్తీ కళ్ళు తయారు చేయడానికి ఉపయోగించేలాగా ప్లాన్ చేసుకున్నారు. అంటే ఖచ్చితంగా జయప్రకాష్ గౌడ్ ఇక్కడ చూడాలంటే మాత్రం స్కూల్ నిర్వహిస్తూ ఆ స్కూల్ ని ఒక షీల్డ్ గా వాడుకోవడం. ఈ షీల్డ్ ఎందుకంటే స్కూల్ అనేటప్పటికి ఎవరికి అనుమానం రాదు, అక్కడ వందలాది మంది పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు కాకుండా డే లాంగ్ యాక్టివిటీస్ ఉంటాయి. అంతేకాకుండా సాటర్డే ఈవినింగ్ వీటిని అక్కడి నుంచి తరలించే క్రమంలో కూడా దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఇంత ప్లాంట్ గా వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా దీన్ని క్రిమినల్ థాట్ ప్రాసెస్ గానే మనం చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీన్ని తయారు చేసే విధానంలో ఆయన ఉపయోగించిన పద్ధతి కూడా అందరికీ ఆశ్చర్యం గురి చేస్తుంది. ఎందుకంటే ఏదైతే నులిపురుగులు అని చెప్పి కడుపులో పిల్లలకు నులిపురుగులు నివారించడానికి ఏదైతే మందుని ఇస్తారో ఆ మందుతో పాటు మరికొన్ని ముడి సరుకులు తీసుకొని వచ్చి 6 to 7 ప్రాసెసెస్ తో ఈ అల్ఫాజోలం తయారు చేయడం, అంటే తక్కువ ఖర్చుతో అల్ఫాజోలం ఎలా తయారు చేయాలని దానిపైన సంబంధించి పూర్తి స్థాయిలో వర్కౌట్ చేశారు. అందుకని అది తక్కువ ఖర్చుతో దీన్ని తీసుకోవడంతో పాటు మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఎప్పుడైతే దీన్ని అంటే ఇక్కడ ఈగల్ టీం వచ్చి ఇక్కడ సర్చ్ ఆపరేషన్ లో పట్టుకున్నప్పుడు కూడా దాదాపుగా 7 కిలోలకు సంబంధించిన అల్ఫాజోలం అన్నది తయారీకి సిద్ధంగా ఉంది అన్నది ఒకటి మనకు తెలుస్తుంది. ఆల్రెడీ అప్పటికే 3.5 కిలోలకు సంబంధించిన పూర్తి తయారైపోయిన అల్ఫాజోలం కూడా అక్కడ దొరకడము, మొత్తం 7 కిలోల డ్రగ్స్ ఇక్కడ దొరికాయి. అంటే దీని మొత్తం విలువ దాదాపుగా 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. కానీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. అదే సందర్భంలో దాదాపు 21 లక్షల రూపాయలు అక్కడ డబ్బులు దొరికాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. చాలా క్లియర్ గా, చాలా ప్లాన్డ్ గా ఈ మొత్తాన్ని చేసుకుంటూ వచ్చే క్రమంలో కూడా ఆ స్కూల్ పిల్లల్ని షీల్డ్ గా వాడారు. కానీ అయితే ఇప్పుడు ఆ స్కూల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో చదివిన పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ దీని నుంచి అయితే టెన్షన్ పడుతున్న అవకాశం పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము ఏదైతే ఆ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి వాటి వల్ల పిల్లల ఆరోగ్యం మీద ఏదన్నా ఫర్దర్ గా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందన్న ఒక టెన్షన్ అయితే ఆ ఫ్యామిలీలో కనిపిస్తుంది. సో అటువైపుగా కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కేవలము అక్కడ డ్రగ్స్ పట్టుకోవడం కానివ్వండి, వాళ్ళని అరెస్ట్ చేయడం అన్నది ఒక ఫార్ములా అయితే అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఆ ప్రాంతాన్ని యూజ్ క్రియేట్ అయిన ఆ కెమికల్ రియాక్షన్స్ కానీ అవన్నీ పిల్లల భద్రత పైన, ఆరోగ్యాల మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందన్న విషయం పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. విజయ. ఓకే, రైట్, థ్యాంక్ యూ చిదంబర్.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మా కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి, అసలు హైదరాబాద్ మహానగరంలో ఏ ప్రాంతంలో ఉంది అసలు ఈ ప్రైవేట్ పాఠశాల? మత్తు పదార్థాలు తయారు జరగడానికి అసలు ఈ పాఠశాల పేరేంటి? అసలు ఎలా గుర్తించారు పోలీసులు ఈ విషయాన్ని? అయితే విద్యాలయంలో మత్తు పదార్థాలు తయారీ అనేది హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిందని చెప్పవచ్చు. సికింద్రాబాద్ లోని పాత బోయినపల్లిలో మేధా ప్రైవేట్ పాఠశాలలో ఈ అక్రమ డ్రగ్ తయారీ కేంద్రాన్ని పోలీసులు వెలుగులోకి తెచ్చారని చెప్పవచ్చు. అయితే ఈగల్ టీం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈగల్ టీం దాని శనివారం నాడు నిర్వహించినటువంటి ఒక ఫ్లాష్ రైడ్ లోపల ఈ డ్రగ్స్ తో పాటు కొన్ని అక్కడ తయారు చేసినటువంటి రసాయనాలు, అదేవిధంగా అల్ఫాజోలం సంబంధించినటువంటి అల్ఫాజోలం 7 కిలోలకు పైగా అల్ఫాజోలం మాత్రలు, 3 రసాయనాలు, తయారీ యంత్రాలు, అదేవిధంగా 20 లక్షల నగదును కూడా ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. అయితే ఇక్కడ తయారు చేసిన డ్రగ్స్ ని హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా సరఫరా చేస్తున్నట్టు కూడా పోలీసులకి విచారణలో తెలిసింది. అయితే పాఠశాల ప్రిన్సిపాల్ ఉన్నాడో జయప్రకాష్ గౌడే దీని అంతా కూడా మాస్టర్ మైండ్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే పాఠశాల లోపల కనుక డ్రగ్స్ తయారు చేస్తే ఎవరికి అనుమానం రాదు అనే ఒక విషయము తోటి తను సెకండ్ ఫ్లోర్ లోపల ఒక రూమ్ లోపల ఒక ఏది ల్యాబొరేటరీ లాగా పిల్లలకు తెలిసినా గానీ ఇబ్బంది రాకుండా చెప్పేసి ల్యాబొరేటరీ లాగా దాన్ని కవరింగ్ ఇచ్చేసి అక్కడ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని మాత్రం వాళ్ళు ఏర్పాటు చేశారు. అయితే పాఠశాల లోపల పిల్లలకు జ్ఞానం ఇవ్వాల్సిన చోట ఇలా డ్రగ్స్ తయారు చేయడం అనేది మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఖండిస్తా ఉన్నారు. అయితే పోలీసులు చేపట్టినటువంటి లోపల జయప్రకాష్ గౌడ్ తో పాటు ఎవరైతే ఇంకా నిందితులు ఉన్నారో 5-6 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ అల్ఫాజోలా మాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోగ్యాన్ని మాత్రం తీవ్ర నష్టం చేస్తాయని కూడా పోలీసులు తెలియజేశారు. అయితే వాటితో పాటు మొత్తం ఈ మార్కెట్ లోపల ₹1 కోటి పైగా వాల్యూ ఉంటది అని చెప్పేసి కూడా పోలీసులు తెలియజేశారు. అయితే తల్లిదండ్రులు మాత్రము ఇలా డ్రగ్స్ దొరకడము వల్ల చాలా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పిల్లలకు విద్య బోధించాల్సినటువంటి పాఠశాల లోపల ఇలాంటి దారుణము జరగడము భయభ్రాంతులకు గురి చేస్తుందని, మమ్మల్ని భయపెడుతుందని కూడా వారు అంటా ఉన్నారు. అయితే పిల్లలు మరి ఎక్కడ సేఫ్ గా ఉంటారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ పోలీసులు మాత్రము ప్రతి ఇటువంటి స్కూల్స్ లోపల అయితే పాతబడ్డటువంటి రూములు ఏవైతే ఉన్నాయో వారన్నీ కూడా అన్ని స్కూళ్ళలో కూడా విచారణ చేపట్టాలి, వాళ్ళు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా పాఠశాల చదివించినటువంటి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అయితే ఇటువంటి డ్రగ్స్ కేసులు ఈగల్ టీం హైదరాబాద్ లోపల దొరకపట్టడం ఈ మధ్యలో అయింది. మొన్న చెల్లపల్లి లోపల 12,000 కోట్ల రూపాయలకు విలువ చేసేటువంటి డ్రగ్స్ కేసు బయటికి రావడము, ఇప్పుడు ఈ మేధా పాఠశాల లోపల చేయడం అనేది దారుణంగా అందరూ భావిస్తా ఉన్నారు. ప్రసన్న కుమార్, అసలు మత్తు పదార్థాలు తయారు చేయడానికి అతని దగ్గర ఎన్ని యంత్రాలు ఉన్నాయి? అదేవిధంగా ఆ మత్తు పదార్థాలు తయారు చేయడానికి కావలసిన ముడి సరుకును అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అతను? అయితే ఏదైతే ఒక ల్యాబొరేటరీ లాగా దానికి షో ఇచ్చేసి తన మత్తు పదార్థాల తయారీకి సంబంధించిన ఒక కెమికల్ ఇంజనీర్ కూడా తను హైర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఏదైతే వారికి తెలియకుండా ఎవరైతే సాయంత్రం పూట స్కూల్ మూసివేసిన తర్వాత వారు రావడం సామాన్లన్నీ కూడా దానికి సంబంధించినటువంటి సామాన్లు తీసుకురావడం తోటి స్థానికులు కూడా దాని ఏదో ఇక్కడ జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది పోలీసులకు ఇవ్వడం తోటి పోలీసులు దాని ఖచ్చితంగా 100% నిర్ధారణ చేసుకున్న తర్వాతనే రైడింగ్ చేయడం జరిగింది. అయితే ఈ మత్తు పదార్థాలను వారు బయట మార్కెట్ లోపల ఒక యాప్ ద్వారా వీరు పర్చేజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. అయితే ఈ డ్రగ్స్ సంబంధించి కూడా వాళ్ళు ఎక్కడ సరఫరా చేయాలి, దాన్ని ఎక్కడ అమ్మాలి అనేది కూడా మొత్తము మొబైల్ యాప్ ద్వారానే చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. పాఠశాల జరుగుతుండగానే ఈ మత్తు పదార్థాల తయారీ అసలు జరుగుతుందా? అంటే ఆ ప్రాసెస్ అనేది చేస్తున్నారా, లేదంటే పాఠశాల క్లోజ్ అయిన తర్వాత ఈ మత్తు పదార్థాలు ప్రాసెస్ చేస్తున్నారా అసలు? అయితే ఆ పాఠశాల జరుగుతున్నప్పుడు డ్రగ్స్ తయారీ చేయడం లేదు. అయితే పాఠశాల మూసివేసిన తర్వాత పై సెకండ్ ఫ్లోర్ లోపల డ్రగ్స్ తయారు చేస్తారు. కింద ట్యూషన్స్ కూడా చెప్తా ఉన్నారు. పాఠశాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు కొంతమందికి ట్యూషన్స్ కూడా చెప్తూ ఎవరికి అనుమానం రాకుండా ఈవినింగ్ పూట సాయంత్రము చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తెలిసింది. అయితే ఈ డ్రగ్స్ తయారీకి వాడేటువంటి
ఏదైతే ముడి సరుకు కానీ అవన్నీ కూడా హైదరాబాద్ మార్కెట్ నుంచే పర్చేజ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ కూడా పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ప్రసన్న కుమార్, అదేవిధంగా ఈ సోదాలు అయితే చేశారు కదా పోలీసులు, దానికి సంబంధించి ఎంత మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు, అక్కడ దొరికిన మత్తు పదార్థాలు కూడా అసలు ఎంత మొత్తంలో ఉన్నాయి అసలు? అయితే మొత్తంగా ఏదైతే పోలీసులు రైడింగ్ చేశారో రైడింగ్ లోపల 7 కిలోలకు పైగా అల్ఫాజోలా మాత్రలు, అదేవిధంగా ఏదైతే తయారు చేసేటువంటి యంత్రాలు ఒక 20 యంత్రాల వరకు కూడా అక్కడ ఉన్నాయి. అయితే దాంతో పాటు ముడి సరుకు కూడా వారు పోలీసులు పెద్ద మొత్తంలో దొరికింది. అంతా కూడా అప్రాక్సిమేట్లీ మొత్తం కలిపేసి ఒక 3-4 కోట్ల రూపాయల వరకు కూడా విలువ ఉంటుందని కూడా పోలీసులు చెప్పారు. అయితే దీనికి ఈగల్ టీం మాత్రము ఇంకా డీప్ గా దీని గురించి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అయితే ఈ మత్స్య పదార్థాలు మాత్రం బల్క్ గా తయారు చేసి ఇతర రాష్ట్రాలకు కూడా పంపుతా ఉన్నారు. పోలీసులు ఇంట్రాగేషన్ లో మాత్రం ఇంకా మరింత అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. స్థానికులు మాత్రం ఖచ్చితంగా దీని మీద ఇంకా డీప్ గా వెళ్ళాలి. ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారు, ప్రిన్సిపాల్ అనే వ్యక్తి బయటికి మాత్రం కనబడుతూ ఉన్నాడు, తన వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తిని కూడా దొరకబట్టాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతా ఉన్నారు. అసలు ప్రస్తుతం పాఠశాలలో ఎలాంటి తరగతులు కొనసాగుతున్నాయి? పాఠశాల హై స్కూల్ ఇది 10th క్లాస్ వరకు కూడా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ప్రైమరీ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ క్లాసులలో విద్యార్థులకు అనుమానం రాకుండా ల్యాబ్ కలరింగ్ ఇవ్వడము, పాఠశాల పూర్తయిన తర్వాత అక్కడ ఈ డ్రగ్స్ తయారు చేసేటువంటి చర్యలు చేపట్టడము, అయితే కొన్ని సౌండ్స్ రావడము, తర్వాత వాసన రావడం అనేది జరుగుతుండటంతో అనుమానం రాకుండా స్కూల్ మూసివేసిన తర్వాత వాళ్ళు తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఎవరైతే స్థానికులు ఉన్నారో సాయంత్రం స్కూల్ మూసివేసిన తర్వాత ఆ డ్రమ్ములలో క్యాన్లలో ఆ ముడి సరుకు తీసుకుపోవడము, ఇదంతా చూసినటువంటి వాళ్ళు కొంతమంది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఏదైతే ప్రిన్సిపాల్ ఉన్నాడో ప్రిన్సిపాల్ ఇంత ముందు కూడా పోలీసులు ఈగల్ టీం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు తన దగ్గర 5 కిలోల అల్ఫాజోలా మాత్రలు కూడా పోలీసులు దొరకబట్టారు. అయితే పోలీసులు దొరకబట్టిన తర్వాత తన యొక్క పలుకుబడిని ఉపయోగించి కొన్ని రోజుల తర్వాత బయటికి రావడము, మళ్ళీ దాని బయటికి రాకుండా తను పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కొంతమంది స్థానిక పోలీసులు కూడా వారికి సహకారం అందిస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించింది. వారిని కూడా దొరకబట్టే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రసన్న కుమార్, ఈ విషయంపై ఈ ఘటన వెలుగులోకి వచ్చాక తల్లిదండ్రులు అసలు ఏమంటున్నారు? వారు ఆందోళన చెందుతున్నారా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటువంటి షాకింగ్ ఘటన జరగడము, అది పాఠశాల లోపల విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పాల్సినటువంటి చోట వాళ్ళ భవిష్యత్ అనేది ఏ రూట్ లో వెళ్ళాలి అనేటువంటి వాళ్ళకి తయారయ్యేటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి చోట ఇటువంటి డ్రగ్స్ అనేది దొరకడము తల్లిదండ్రులు చాలా భయభ్రాంతికి గురవుతా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ స్కూల్ ఏదైతే స్కూల్ ప్రిన్సిపల్ కానివ్వండి, అక్కడ పనిచేసేటువంటి కొంతమందిని పోలీసు అరెస్ట్ చేశారు. మరి స్కూల్ సీజ్ చేస్తారా, లేకపోతే విద్యార్థుల భవిష్యత్ ఏందని తల్లిదండ్రులు అడుగుతున్నారు. డిఈఓ కూడా వాళ్ళు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు, పిల్లల్ని మరి ఇతర స్కూళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే ప్రిన్సిపాల్ ని వారిని అరెస్ట్ చేసి మరి స్కూల్ ని కంటిన్యూ చేస్తారని కూడా వారి యొక్క ఆందోళన ఉంది. అయితే దానికి విద్యాశాఖ దానికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా తల్లిదండ్రులు అంటా ఉన్నారు. ఎందుకంటే ఆ స్కూల్ ఖచ్చితంగా పోలీసు వారు మాత్రం ఖచ్చితంగా స్కూల్ ని సీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఎందుకంటే స్కూల్లో డ్రగ్స్ తయారవుతున్నాయి కాబట్టి స్కూల్ సీజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అయితే విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మరి ఆ విద్యార్థులను ఇతర స్కూల్కి ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి స్కూల్లో వేరే మేనేజ్మెంట్ తోటి కనుక స్కూల్ రన్ చేస్తారా ఈ విద్యా సంవత్సరం వరకు అని కూడా తెలియాల్సి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్.